पूर्व मंत्री तनीरू हरीश राव ने कहा है कि बीआरएस सरकार के दौरान आदिवासी बच्चों को विदेश में पढ़ने के लिए विदेशी छात्रवृत्ति दी जाती थी, लेकिन कांग्रेस सरकार ने इसे बंद कर दिया है और इसे तुरंत जारी करने की मांग भी की। स्थानीय विधायक माणिक राव और संगारेड्डी विधायक चिंता प्रभाकर संगारेड्डी जिले के मोगरमपल्ली मंडल के उपरमपल्ली तांडा के उपनगर में आयोजित आदिवासियों की आराध्या देवी मोठी माता के 30वें जात्रा उत्सव में शामिल हुए और देवी के दर्शन किए और विशेष पूजा अर्चना की। बाद में उन्होंने कहा कि बीआरएस सरकार के दौरान श्रद्धालुओं की सुविधा के लिए मोठी माता मंदिर में सड़क, बिजली की सुविधा और सामुदायिक भवन का निर्माण किया गया है। साथ ही पूर्व सीएम केसीआर ने कार्यालय में आदिवासियों को शिक्षा और नौकरियों में 10% आरक्षण दिया। तंडालों को ग्राम पंचायत बनाया गया है और हर ग्राम पंचायत में अच्छी पानी की सुविधा प्रदान की गई है। उन्होंने मांग की है कि कांग्रेस सरकार आदिवासियों को आदिवासी बांड के रूप में 15 लाख देने के वादे को तुरंत लागू करे। जहीराबाद से नेमतुल्ला की रिपोर्ट। ఈ మోతి మాత జాతరలో ఈసారి పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది। ముఖ్యంగా సంగారెడ్డి జిల్లానే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా ఎంతో మంది గిరిజనులు ఈ మోతి మాత జాతరలో పాల్గొనడానికి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది। గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ మోతి మాత అమ్మవారి దగ్గర కమ్యూనిటీ హాల్ గాని, త్రాగునీటి సౌకర్యము, రహదారి సౌకర్యము, అదేవిధంగా విద్యుత్ సౌకర్యము ఇవన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గతంలో వేలాది మంది ఇక్కడికి వచ్చేటువంటి గిరిజనులకు బ్రహ్మాండంగా అన్ని వసతులు కూడా ఏర్పాటు చేశారు। మోతిమాత అమ్మవారి దయతో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించుకున్న వారందరికీ శుభం కలగాలి, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటా ఉన్నారు। మరి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, వారు గిరిజనులకు మరి ఎన్నో హామీలు ఇచ్చారు। గతంలో కేసీఆర్ గారు 10% రిజర్వేషన్ అంటే విద్యా ఉద్యోగాల్లో గిరిజనులకు 10% రిజర్వేషన్ ఇచ్చారు। తండాలు గ్రామ పంచాయతీలు చేశారు, తండాలకు త్రాగునీటి సౌకర్యం కూడా కల్పించారు। మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గిరిజన బంధు 12 లక్షల రూపాయలు ఇస్తామన్నారు, దాన్ని వెంటనే గిరిజనులందరికీ ఇవ్వాలని, ఓవర్సీస్ స్కాలర్షిప్లు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఆపేశారు। గిరిజన పిల్లలు విదేశాల్లో చదువుకోవడానికి ఓవర్సీస్ స్కాలర్షిప్లు కూడా అందించాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం। ముఖ్యంగా ఎస్టీలకు సంబంధించి వాళ్ళు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదు। మహిళల ఆడపిల్లల పెళ్లిలకు తులం బంగారం ఇస్తామని కూడా గతంలో హామీ ఇచ్చారు, వాటన్నిటిని అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। మరొకసారి మోతిమాత అమ్మవారి దయతో ఈ భక్తులందరికీ శుభం కలగాలి, అంతా మంచి జరగాలని ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం।